పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం కేసారుపల్లిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అరవింద్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు కేసారుపల్లిలో 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సంక్షేమం, అభివృద్ధి దిశగా రాష్ట్రం దూసుకుపోతుందని అన్నారు. మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మన ప్రీతం నేత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి అనేది శరవేగంతో ముందుకెళ్తుంది. ఇటువంటి కార్యక్రమాల్లో మన కేసనపల్లి గ్రామాల్లో మరి 16 నెలల్లో దాదాపు 2 నుంచి 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. మరి ఆర్డబ్ల్యూ స్కీమ్ కింద దాదాపు 1.5 కోటి పెట్టి మరి ఎస్ఆర్కేటీ కాలనీ కానీ కేసనపల్లి గ్రామంలో ప్రతి ఇంటికి కుళాయి బిగించడం జరిగింది. సాగునీరుకి ఇబ్బంది లేకుండా ఓవర్ హెడ్ ట్యాంక్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ అయితే ఒక 10 లక్షల గ్రాంట్ తోటి కేసనపల్లి గ్రామంలో మరి సైడ్ డ్రైన్ ఒకటి మరి కట్టడానికి సిద్ధంగా ఉన్నాము. దానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా మరి కేసనపల్లి శివారు ప్రాంతంలో ఒక 30 లక్షలతోటి సీసీ రోడ్డు కూడా వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ రెండు కూడా ఎన్ఆర్జీఎస్ కింద, అదేవిధంగా మండల గ్రాంట్ కింద 2 కార్యక్రమాలని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రేపు జనవరి కల్లా ఈ 2 కార్యక్రమాలు పూర్తవుతాయి కాబట్టి మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, ఎంపీ గారి ద్వారా వీటిని ఓపెనింగ్ పెట్టుకుంటాము. మరి అదేవిధంగా గోకులం చెట్టు కేసనపల్లి గ్రామానికి 10 చెట్లు ఇవ్వడం జరిగింది. అవి కూడా ఇవాళ చెట్లన్నీ కూడా మరి పశువులతో నిండిపోవడం జరిగింది. మరి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇటువంటి కార్యక్రమంలో మరి ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రెండింటిని కూడా మరి సమాంతరంగా ముందుకు నెట్టుతున్న మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరి కేసనపల్లి గ్రామస్తుల తరఫున ఎమ్మెల్యేగా నేను మీకు